వెల్కమ్ టు మై ఛానల్ మౌనికా రాజేష్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను అండ్ మీ అందరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను అండ్ బాగుండాలని కోరుకుంటున్నాను కూడా. ఈ వీడియో వచ్చేసి ఇంకొక కుర్తీ హాల్ అనమాట. మన ఛానల్లో చాలా పార్టీ వేర్ కుర్తీ హాల్స్ అండ్ ఆఫీస్ వేర్ బడ్జెట్లో కుర్తీ హాల్స్ ఇలా చాలానే ఉండుంటాయి. అన్నిటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడాలనుకున్న వాళ్ళు చూసేయండి. ఇప్పుడైతే మీషో నుంచి ఇంకా కొన్ని కుర్తీ సెట్స్ అనమాట, అంటే 3 పీస్ సెట్స్ ఆర్డర్ చేశాను. ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి లేట్ చేయకుండా చూసేద్దాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫస్ట్ డ్రెస్ అనమాట ఇది. అయితే ఈసారి ఎలా తీసుకున్నాను అంటే టూ కాస్ట్లీ కాకుండా అలానే మరీ లో బడ్జెట్లో అలా కాకుండా పార్టీ వేర్ కమ్ డైలీ వేర్ అలా అన్నిటికీ చిన్న చిన్న పార్టీస్కి లేదు అంటే ఆఫీస్కి గ్యాదరింగ్స్కి అన్నిటికీ సెట్ అయ్యేలాగా ఉండేలాగా తీసుకున్నాను అనమాట. కాబట్టి మరీ లో బడ్జెట్లో మరి 500-600 అలా కూడా ఉండవు. అలా అన్ని 1500 2000 అలా కూడా లేవన్నమాట. 1000-1200 ఆ రేంజ్లోనే ఉన్నాయి. అండ్ నాకు ఈ డ్రెస్ ఫోటోలో చూడగానే అయితే చాలా బాగా నచ్చేసింది, మంచిగా అనిపించింది. మీరు ఆల్రెడీ చూసింటే నేను వేసుకుంది కూడా బ్లాక్ డ్రెస్సే. నాకు బ్లాక్ ఎందుకు ఇలా చూడగానే నచ్చేస్తుంది అనమాట. బ్లాక్ ఎలా ఉన్నా తీసుకోవాలి అని అనేసి అనిపిస్తుంది. సో ఇదైతే 3 పీస్ కుర్తీ సెట్. నేను ఫస్ట్ మీకు టాప్ చూపించేస్తాను. టాప్ అయితే అంతా కూడా ప్లెయిన్గా వస్తుంది అనమాట. ప్లెయిన్ టాప్, అసలు ఒక డిజైన్ కానీ అలా ఏమీ లేదు. అంబ్రిల్లా కట్ లాగా వస్తుంది అనమాట. ఫుల్ సైడ్ కట్స్ అలా ఏమీ ఉండదు. ఇట్లా ఉంటే మనకు మంచిగా పార్టీ వేర్ లా అనిపిస్తుంది. అండ్ ఇది వచ్చేసేసి సిల్క్ బ్లెండ్, అంటే కాటన్ సిల్క్ బ్లెండ్ లాగా ఉంటుంది అనమాట. ఓన్లీ హ్యాండ్స్ దగ్గర మాత్రం ఇలా కట్ వర్క్ వచ్చేస్తుంది. ఇదంతా కూడా థ్రెడ్ వర్క్. దీని మీద ఏదైతే మీకు గోల్డ్ కలర్ వర్క్ కనిపిస్తుందో ఇదేమో థ్రెడ్ వర్క్ అండ్ ఎడ్జెస్ లో కొంచెం కట్ వర్క్ లాగా ఇచ్చేసారు. సో ఇది అండ్ ఈ నెక్ వచ్చేసేసి ఇలా హై నెక్ వచ్చేస్తుంది మొత్తం పైకి. చిన్న వీ కట్ ఉందన్నమాట ఇక్కడ, అంతే. సో మొత్తం ప్లెయిన్, చాలా అంటే దీనికి యాక్చువల్గా ఇది ప్లెయిన్ కదా, దీని మీద చున్నీ యాడ్ చేస్తే చాలా మంచిగా ఉంటుంది. అండ్ కాలర్ నెక్ వచ్చేస్తుంది, బ్యాక్ అయితే మొత్తం హై వచ్చేస్తుంది. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మొత్తం ప్లెయిన్ ఉండింది. అండ్ నెక్స్ట్ దీని బాటమ్ వచ్చేసి ఇది దీని ప్యాంట్ అనమాట. కొంచెం ప్లాజో లాగా ఉంది ప్యాంట్, అంటే లూజ్ గా ఉంది. అండ్ ప్యాంట్ కూడా సేమ్ ఇందాక హ్యాండ్స్ కి ఎలా అయితే వచ్చిందో కింద అలా ఈ థ్రెడ్ వర్క్ వచ్చేస్తుంది మొత్తము. అండ్ అది కూడా కట్ వర్క్, అంటే కింద కట్ వస్తుంది బార్డర్ అంతా కూడా. ఈ థ్రెడ్ వర్క్ అయితే చాలా నీట్ గా బాగుంది. ఇంకా మనం దీన్ని హైలైట్ చేయాలి అని అనేసి అనుకుంటే మన దగ్గర కుందన్స్ ఉంటాయి కదా, గోల్డ్ కుందన్స్ అలా దొరుకుతూ ఉంటాయి బయట. జస్ట్ 20 grams వచ్చేసి 50 రూపీస్ అలా ఉంటాయి. అవి తీసుకొని స్టిక్ చేస్తే, బికాజ్ ఇక్కడ ఈ ఫ్లవర్స్ లాగా వచ్చి హోల్స్ ఉన్నాయి కదా, అంటే గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్ లో కుందన్స్ పెడితే డ్రెస్ ఇంకా హైలైట్ గా కనిపిస్తుంది అనమాట. సో ఇది ప్యాంట్. అండ్ ఈ డ్రెస్ మొత్తానికి కూడా హైలైట్ ఈ చున్నీ అయ్యగానే లుక్ ఖచ్చితంగా మారిపోతుంది. అండ్ చున్నీ కూడా చాలా పెద్దగా ఉంది. నేను ఇమేజ్ లో చూసినప్పుడు చూడండి, ఇది చున్నీ. సో దీని మీద కూడా సేమ్ థ్రెడ్ వర్క్ కట్ వర్క్ వచ్చేస్తుంది. అండ్ ఆ కట్ వర్క్ మనకి 2 sides బార్డర్, అంటే ఈ లెంత్ ఉంటుంది కదా, ఈ లెంత్ లో 2 sides కట్ వర్క్ వస్తుంది. కింద మాత్రం ఇలా నార్మల్ గా ఉంటుంది అనమాట. బట్ అన్ని సైడ్స్ ఇలా వచ్చేస్తుంది ఇది కట్ వర్క్. సేమ్ థ్రెడ్ వర్క్ చున్నీ అంతా కూడా కంటిన్యూ అవుతూ ఉంది. అండ్ చిన్న బార్డర్ లాగా కాకుండా కొంచెం పెద్ద బార్డర్ ఇచ్చారు. డ్రెస్ మొత్తం ఎలాగో ప్లెయిన్ ఉంది కాబట్టి చున్నీకి మాత్రం అక్కడక్కడ ఇలా చిన్న ఫ్లవర్స్ తో డిజైన్ ఇచ్చారనమాట. సో చున్నీ గ్రాండ్ గా కనిపిస్తుంది. అప్పుడు మనకి డ్రెస్ ఇంకొంచెం ఎన్హాన్స్ అవుతుంది అనమాట. నేను వేసుకొని చూపిస్తాను. అండ్ దీని కాస్ట్ వచ్చేసి 1100 అలా పడింది. సో ఏంటంటే మనము ఇప్పుడు సమ్మర్ ఇంత వేడికి బ్లాక్ కలర్ వేసుకోలేకపోయినప్పటికీ వింటర్ లో లేదా ఈవినింగ్ పార్టీస్ కి ఆఫీస్ కి అలా వెళ్ళడానికి కూడా చాలా మంచిగా ఉంటుంది. నేను వేసుకున్న పిక్ సైడ్ కి యాడ్ చేస్తా, కాస్ట్ కూడా డిస్ప్లే చేస్తా చూడండి. వచ్చేసి యాక్చువల్ గా మీకు ఇప్పుడు ఈ వీడియోలో మనం చూసే ఈ వీడియోలో డ్రెస్సెస్ అన్ని కూడాను మీకు మోడల్ నచ్చినా నచ్చకపోయినా కలర్ నచ్చుతుంది అని అనేసి నేను అనుకుంటున్నాను. బికాజ్ అన్ని నా ఫేవరెట్ కలర్స్, కొంచెం బ్రైట్ కలర్స్ ఆర్డర్ చేశాను అనమాట. ఎందుకంటే ఫస్ట్ వీడియో స్టార్టింగ్ లో చెప్పినట్టే బ్రైట్ కలర్స్ అయితే కొంచెం పార్టీస్ కి గ్యాదరింగ్స్ కి కూడా మనం మంచిగా కనిపిస్తాం కదా, అలానే రెగ్యులర్ గా వేసుకోవడానికి కూడా బాగుంటది అని చెప్పేసి. ఫ్రైడేస్, కొన్ని స్పెషల్ డేస్ ఉంటాయి కదా, వర్కింగ్ డే అంటే ఫెస్టివల్స్ అప్పుడు కూడా కొన్ని హాలిడేస్ ఉండవు, వర్కింగ్ కి వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది ఆఫీస్ కి లేదా కాలేజ్ కి.
అలా వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఇలాంటి డ్రెస్సెస్ ఏంటంటే సింపుల్ గానే ఉంటాము, అంటే మనం హెవీగా రెడీ అయినట్టు కనిపించదు, కానీ గ్రాండ్ గా కనిపిస్తాం అనమాట, అంటే కొంచెం మంచి లుక్ వస్తుంది. అండ్ మన నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఇది నావీ బ్లూ. ఈ డ్రెస్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. అండ్ దీని కాస్ట్ కూడా సేమ్ అంతే, 1000 రూపీస్ అలా ఉంటది. అండ్ ఇది కూడా సిల్క్ బ్లెండ్, కానీ ఇది రేయాన్ మిక్స్ వస్తుంది, సిల్క్ మిక్స్, ఇదేమో రేయాన్ క్లాత్ తో వస్తుంది. సో ఇక్కడ అంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది. ఇది కూడా మొత్తం ప్లెయిన్. యాక్చువల్ గా ఇప్పుడు మనం చూసే డ్రెస్సెస్ అన్ని కూడా ఓన్లీ దుప్పట్టా గ్రాండ్ గా ఉంటుంది, డ్రెస్సెస్ మొత్తం ప్లెయిన్ వస్తాయి అనమాట. సో ఇది ఒక నావీ బ్లూ ఆ ఫ్యామిలీ అనుకోవచ్చు. మొత్తం వైట్ కలర్ అండ్ బ్లూ కలర్ తో థ్రెడ్ వర్క్ వచ్చేస్తుంది, ఎంబ్రాయిడరీ వర్క్ అనమాట ఇదంతా. ఈ వర్క్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అండ్ సేమ్ 3/4 హ్యాండ్స్. అండ్ ఇది కూడా సేమ్ అంబ్రిల్లా కట్ లాగా ఉందన్నమాట ఇది మొత్తం. అండ్ కిందంతా కూడా ప్లెయిన్ వచ్చేస్తుంది, కనిపిస్తుంది కదా, కిందంతా కూడా ప్లెయిన్ వచ్చేస్తుంది. నెక్ మాత్రం కింద జస్ట్ ఇట్లా ఈ స్టార్ షేప్ నెక్ లాగా వచ్చేస్తుంది ముందు. బ్యాక్ సైడ్ ఏమో నార్మల్ గా ఫుల్ హై నెక్ వచ్చేసేస్తుంది. అండ్ బ్యాక్ అంతా కూడా ప్లెయినే, అసలు ఎక్కడా కూడా డిజైన్ ఏమి ఉండదు, ఓన్లీ నెక్ పార్ట్ కి తప్ప హ్యాండ్స్ కి కానీ ఇంకెక్కడా కూడా దీంట్లో ఎలాంటి వర్క్ ఉండదు ఈ టాప్ కి. అండ్ దీని బాటమ్ కూడా అంతే, సేమ్ మొత్తం ప్లెయిన్ బాటమ్ అన్నమాట, కొంచెం లూజ్ గా ట్రాక్ ప్యాంట్స్ లాగా అలా ఉంటది. అండ్ దీనికి వచ్చేసేసి వెనక ఎలాస్టిక్ వచ్చేస్తుంది, ముందు మాత్రం నార్మల్ గానే ఉంటుంది అనమాట. సో ఇది మొత్తం ప్యాంట్ గురించి పెద్దగా చెప్పడానికి ఏం లేదు, టాప్ ఏ క్లాత్ లో ఉందో సేమ్ అదే క్లాత్ లో ఉంది. అండ్ మొత్తం ప్లెయిన్ వచ్చేసేస్తుంది ఈ టాప్ ప్యాంట్ వచ్చేసేసి. ఇందాక డ్రెస్ లో చూసినట్టే ఈ డ్రెస్ కి కూడా చున్నీ హైలైట్ అనమాట. ఈ చున్నీ చాలా ఇప్పుడు ఇది వేసుకున్నాక ఇంకా డ్రెస్ కి లుక్ వచ్చేస్తుంది. సేమ్ దీనికి కూడా అంతే, మొత్తం చున్నీకి 2 సైడ్స్ ఈ కట్ వర్క్ వస్తుంది అనమాట. అండ్ మొత్తం కూడా మనం ఏదైతే ఒక ఎంబ్రాయిడరీ వర్క్ చూస్తున్నామో దీనికైతే అసలు చిన్న చిన్నగా వాళ్ళే చెమ్కీ లాంటిది ఇచ్చేసారు, మనం ఏమీ స్టిక్ చేసుకోవాల్సిన అవసరం లేదనమాట. ఇదే కొంచెం ఎక్కువ లుక్ క్రియేట్ చేసేస్తుంది. బ్లాక్ డ్రెస్ కి కావాలంటే స్టిక్ చేసుకోవచ్చు. సో ఇది మొత్తం కట్ వర్క్ వచ్చేసేస్తుంది. అండ్ చున్నీ కూడా చాలా పెద్దగా ఉంది, షిఫాన్ చున్నీ అంటారు కదా, సో అలా ఉందన్నమాట. మనం ఎలా అంటే అలా వేసుకోవచ్చు దీన్ని, మంచి లుక్ వస్తుంది డ్రెస్ కి, చాలా బాగుంది చూడడానికి. అయితే నేను వేసుకున్న పిక్స్ కూడా యాడ్ చేస్తాను, చూస్తారు కదా మీకు. అండ్ వీటి లింక్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్ లో ఉంటాయి, నచ్చితే ట్రై చేయండి. వీటి మీద ఇవైతే మిర్రర్స్ కాదు, మేబీ మీకు మిర్రర్స్ లాగా కనిపిస్తుందేమో వీడియోలో, ఇవి జస్ట్ ప్లెయిన్ చెమ్కీస్ లాగా ఉంటాయి కదా అవన్నమాట. యా ఇదనమాట సెకండ్ డ్రెస్. ఇది మన లాస్ట్ డ్రెస్ అనమాట ఈ వీడియోకి. ఇందులో ఇప్పుడు చూపించిన ఆ 2 కూడా 1000 రూపీస్ కాస్ట్ ఉంటాయి. ఇది మాత్రం తక్కువ, లైక్ ఇది 750 770 800 లోపే పడింది, 750 నుంచి 800 లోపు పడింది అనమాట దీని కాస్ట్. అండ్ ఇంకా మీకు కాస్ట్ డిఫరెన్స్ తెలియాలి అంటే మీషోలో రిటర్న్ అంటే ఓన్లీ రాంగ్ ఐటమ్ రిటర్న్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, అది సెలెక్ట్ చేసుకుంటే మినిమం ఒక 5 రూపీస్ ఆర్ 10 రూపీస్ డిఫరెన్స్ వస్తుంది. అది కాకుండా పేమెంట్ కూడా ఇంకా ఆన్లైన్ పేమెంట్ చేసామనుకోండి, అక్కడ కూడా ఒక 10-15 రూపీస్ డిఫరెన్స్ వస్తుంది అనమాట. సో మీరు 750 లోపే షాప్ చేసేయచ్చు. ఈ ఆప్షన్స్ అన్ని కూడా మీరు ఎనేబుల్ చేసుకుంటే. దీనికి కూడా ఒక థ్యాంక్ యూ నోట్ పెట్టారు, మీకు ముందు వీడియోలో చెప్పినట్టు నాకు ఇలా థ్యాంక్ యూ నోట్ పెడితే మంచిగా అనిపిస్తుంది. ఇది ఆ 2 డార్క్ కలర్స్ తీసుకున్నాం కదా అని చెప్పేసి ఇది చాలా లైట్ కలర్ లో తీసుకున్నాను. అండ్ ఇది పింక్ షేడ్ లో వస్తుంది అనమాట, పీచ్ అండ్ పింక్ కాంబినేషన్ లో ఉంది కలర్. అండ్ దీని మీద కూడా ఇదంతా థ్రెడ్ వర్క్. అండ్ ఈ బటన్స్ ఎంత క్లాసీగా ఉన్నాయో కనిపిస్తుంది అనుకుంటున్నా మీకు. ఈ బటన్స్ అయితే చాలా క్లాసీగా కనిపిస్తున్నాయి యోక్ పార్ట్ మీద వచ్చిన ఈ డిజైన్ లో. అండ్ టాప్ మొత్తం కూడా దీనికి ఇదైతే అంబ్రిల్లా కాదు, సైడ్ కట్స్ వస్తాయి. అండ్ టాప్ మొత్తం మీద కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ వస్తాయి, ఇలాగా చిన్న ఫ్లవర్స్ ఉన్నాయి టాప్ మొత్తానికి. అండ్ సేమ్ 3/4 హ్యాండ్స్ కి కూడా బార్డర్ లో సేమ్ థ్రెడ్ వర్క్ అండ్ చెమ్కీ వర్క్ ఉంటుంది అనమాట. అదే సేమ్ థ్రెడ్ వర్క్ ఇంకా చెమ్కీ వర్క్ ఉంటుంది. అండ్ టాప్ మొత్తం ఈ నెక్ దగ్గర ఈ వర్క్ వస్తుంది. అండ్ నెక్ మొత్తం అయిపోయిన తర్వాత కింద డ్రెస్ అంతా కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ వస్తున్నాయి అని చెప్పాను కదా. టాప్ కి కింద బాటమ్ లో మాత్రం మళ్ళీ ఒక చిన్న బార్డర్ లాగా ఇచ్చారు. ఈ బార్డర్ కి కూడా సేమ్ థ్రెడ్ వర్క్ అండ్ సేమ్ చెమ్కీ వర్క్ ఉంది.
ఇది టాప్ అండ్ బాటమ్ యాజ్ యూజువల్ ప్లెయిన్ బాటమ్ అన్నమాట. ఇందులో స్పెషల్ గా ఏమీ లేదు. ఈ బాటమ్ లో బ్యాక్ సైడ్ ఇలా ఎలాస్టిక్ వస్తుంది అండ్ ఫ్రంట్ నార్మల్ గా వచ్చేస్తుంది. సో ఇది బాటమ్, కొంచెం ట్రాక్ ప్యాంట్స్ లాగా ఉండింది అనమాట ఈ బాటమ్. దీనికి టాప్ ఆల్రెడీ కొంచెం హెవీగా, అంటే వర్క్, థ్రెడ్ వర్క్, ఫుల్ వర్క్ తో ఉంది కాబట్టి దీని దుపట్టా ఏంటంటే దీనికి వర్క్ ఏం రాలేదు, జస్ట్ ప్రింట్ వచ్చింది దీనికి. ఇదంతా మీకు కనిపిస్తుంది కదా, ప్రింట్ లాగా ఉంది, ఫ్లవర్ ప్రింట్. అండ్ జస్ట్ ఎడ్జెస్ లో ఒక గోల్డ్ బార్డర్ లాగా ఇచ్చేసారు. ఇక్కడ చున్నీకి లాస్ట్ లో చిన్న టాజల్స్ లాగా ఉన్నాయన్నమాట. సో ఇది చున్నీ అంతా చాలా లైట్ వెయిట్ ఉంది ఈ చున్నీ. అండ్ ఇది కూడా సిల్క్ మిక్స్డ్ లాగా ఉంది క్లాత్ అయితే. చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఉంది ఈ చున్నీ, అసలు వేసుకున్నట్టు కూడా అర్థం అవ్వదు. లెంత్ అదంతా మాత్రం కరెక్ట్ గా సరిపోనుంది అనమాట మంచిగా. సో ఇది మన లాస్ట్ అండ్ ఫైనల్. సో అది ఈ రోజు మన కుర్తా సెట్ కలెక్షన్ అన్నమాట. నాకైతే డ్రెస్సెస్ అన్ని చాలా చాలా బాగా నచ్చాయి. మీకు కూడా నచ్చింది అని అనేసి అనుకుంటున్నాను. అండ్ అన్నిటి లింక్స్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటాయి. ముందు చేసిన కుర్తీ హాల్ వీడియో లింక్స్ కూడా కింద ఇస్తాను, ట్రై చేయండి ఎవరికన్నా చూడాలి అని అనిపిస్తే. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మౌనికా రాజేష్ వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.